ఈ వీడియో జూడ్ బెల్లింగం గురించి. చాలా మంది హేటర్స్ ఉన్నారు, జూడ్ బెల్లింగంని తిట్టుకుంటున్నారు. కానీ నాకు ప్రాణం జూడ్ బెల్లింగం. నేను ప్రాణం కాదు, జూడ్ బెల్లింగం ప్రాణం. అంటే నేను స్లైడ్గా జూడ్ బెల్లింగం వైపు వెళ్తాను. జూడ్ బెల్లింగం, క్రిస్టియానో రొనాల్డో వైపే. నాకు ఇద్దరు ప్లేయర్స్ అంటే చాలా ఇష్టం, క్రిస్టియానో రొనాల్డో, జూడ్ బెల్లింగం. వాళ్ళిద్దరి కోసం నేను ఫుట్బాల్ చూసేవాడిని. సో జూడ్ బెల్లింగం ఎందుకంటే నాకు ఇష్టం అంటే, బొరూసియా డార్ట్మండ్ నుంచి రియల్ మెడ్రిడ్కి వచ్చినప్పుడు నేను కూడా ఒక టాలెంటెడ్ ప్లేయర్ని కొంటున్నారు, మంచి ప్లేయర్. అప్పటికే వరల్డ్ కప్లో బాగా ఆడాడు. 2005 ఖత్తర్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నాను. అప్పుడు బాగా ఆడాడు జూడ్ బెల్లింగం. మన టీంలోకి వచ్చారు. నేను ఏ స్క్రిప్ట్ లేకుండా నేను మాట్లాడుతున్నానండి, నా మనసు నుంచి వచ్చే మాటలు. నేను ఫస్ట్లో ఓకే మంచి ప్లేయర్. సో అప్పటికి మనం ముందుసారి మనం మాంచెస్టర్ సిటీతోనే 3-0 4-0తోనే మన అగ్రిగేట్ స్కోర్తోనే మనం లాస్ అయిపోయాము, 4-1 అగ్రిగేట్ స్కోర్తోనే. సో నాకు అప్పటికే చాలా కోపం ఉండే టీం మీద. అప్పుడు కరీం బెంజా అవుట్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ కాలో తాకా, జూడ్ బెల్లింగం మెయిన్ సెంటర్ పాయింట్గా పెట్టుకొని, వినీసియస్ జూనియర్ లెఫ్ట్ వింగ్లో పెట్టుకొని ఒక ఆట ఆడిస్తుంది యూరోపియన్ ఫుట్బాల్ మొత్తం. ఆ ఇయర్ మన ఛాంపియన్స్ లీగ్ గెలవడం చాలా మంచిది. జూడ్ బెల్లింగం చాలా మంచి పాట. మెయిన్గా నాకు జూడ్ బెల్లింగం అంటే నాకు చాలా ఇష్టం అండి, తన బాక్స్ ప్రెజెన్స్ కానీ ఎలాగైనా. సో ఇంకోటి ఏంటంటే, చాలా మంది హేటర్స్ ఉన్నారు జూడ్ బెల్లింగం. నాకు ఎప్పటికీ అర్థం కాదు. మన రియల్ మెడ్రిడ్ ఫ్యాన్స్ జూడ్ బెల్లింగం తిట్టుకుంటారు. అసలు జూడ్ బెల్లింగం చాలా మంచి రన్ అంటే తను ప్రాణం పెడతాడు తెలుసా. నేను సొంతంగా చూస్తాను కాబట్టి జూడ్ బెల్లింగం గురించి చెప్తున్నాను. ప్రాణం పెట్టి ఆడతాడండి ఫుట్బాల్. నిజంగా వినీసియస్ జూనియర్ గురించి మీరు తిట్టుకోవడం నాకు ప్రాబ్లం లేదు, కానీ జూడ్ బెల్లింగం నేను ఎప్పుడూ తిట్టలేనండి. ఆ బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉంటే బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉందని నేను చెప్పగలను, కానీ జూడ్ బెల్లింగం ఎప్పుడు నేను తిట్టలేదండి. ఎందుకంటే నేను జూడ్ బెల్లింగం వినీసియస్ జూనియర్ తిడతానండి, క్రిస్టియానో రొనాల్డోని ఎప్పుడు తిట్టలేనండి. అవును బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు చెప్తానండి, కానీ వీళ్ళిద్దరు అంటే నాకు చాలా ఇష్టం. కానీ నేను బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు నేను పాయింట్అప్ చేస్తాను. కానీ నాకు జూడ్ బెల్లింగం ఎప్పుడు అంటే ఇష్టం అండి. ఎందుకంటే ఈరోజు జూడ్ బెల్లింగం బర్త్డే, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. నేను ముందు రోజు వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో మాకైతే ఒక దేవుడు ఉంటే, నాకు తెలిసిన జూడ్ బెల్లింగం మన కోసం దేవుడే పంపించి ఉంటాం మన రియల్ మెడ్రిడ్. నేను ఇప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను జూడ్ బెల్లింగం మన టీం జాయిన్ అయినందుకు. గోల్డ్ అండి, గోల్డ్ వజ్రం, 70 కిలోగ్రామ్స్ వజ్రం. జూడ్ బెల్లింగం ఎలాగండి తిడతారు? అది ఎవరి పర్స్పెక్టివ్ ఆడు ఉండొచ్చు. నేను కాశ్మీర్ని తిట్టినట్లే, నేను ఎవరు మ్యాంచెస్టర్ చాలా మందిని తిట్టాను, రాష్ట్రాన్ని తిట్టినట్లు. సో అలాగా ఓకేనా. కానీ జూడ్ బెల్లింగం నా దృష్టిలో వర్జం. నేను ఎప్పుడూ నాకు జూడ్ బెల్లింగం అంటే ప్రాణం. అసలుకి అలాంటి మంచి ఫుట్బాలర్, అసలు స్కిల్స్ కానీ ఎప్పుడు లాంగ్ వీడియో చేస్తాను నేను, ఎందుకంటే అంత ఇష్టం. ఈ వీడియోలో ఏంటంటే, మన ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలాలంటే జూడ్ బెల్లింగం మ్యాన్స్లో ఉంది. డెక్కన్ రైజ్, ఎరిక్ ఆండర్సన్, హ్యారీ కేన్, ఇవన్నీ వీళ్ళందరూ బాగా ఆడగలరు. కానీ జూడ్ బెల్లింగమే మెయిన్ ఫోకల్ పాయింట్. తనే మంచి 2 goals 1 assist అని ఆల్రెడీ గ్రూప్ స్టేజ్లో బాగా ఆడాడు. సో నెక్స్ట్ కమింగ్ స్టేజ్లో కూడా జూడ్ బెల్లింగం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు బర్త్డే కాబట్టి నేను అదే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కాబట్టి, రేపు బర్త్డే కాబట్టి నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. జూడ్ బెల్లింగం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. ప్రాణం అండి జూడ్ బెల్లింగం. తను అవుతాడు కదా మనం చాలా తక్కువ ప్లేయర్స్ ఉన్నాయి. విరాట్ కోహ్లీ చాలా మంది ఎందుకంటే ఇష్టం, ఏమవుతాను ఎలాగో మరి. కానీ నాకు జూడ్ బెల్లింగం ఎలాగంటే ఇష్టం అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ తన బ్యాడ్ పర్ఫార్మెన్స్ కూడా ఎప్పుడో నేను బ్యాడ్ పర్ఫార్మెన్స్ అంటాను, కానీ ఎప్పుడు నాకు అనిపించడం ఎవడో జూడ్ బెల్లింగం. నాకు చాలా ఇష్టం. నన్ను దేవుడికి జూడ్ బెల్లింగం చాలా హెల్తీగా ఉండాలి. ఎప్పుడు ఇంజరీస్ వల్ల కొంచెం ఆఫ్ అండ్ సీజన్ ఉండొచ్చు, కానీ జూడ్ బెల్లింగం ఎప్పుడు టాప్ లెవెల్ ప్లేయర్, పెరిగేడుతూనే ఉంటాడు. ఎప్పుడు తిట్టద్దు జూడ్ బెల్లింగం. హేటర్స్ ఉన్న బ్యాట్స్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు పెడ్రీతో పోల్చుకుంటారు. పెడ్రీ కూడా గేట్ ప్లేయర్, కానీ జూడ్ బెల్లింగం పెడ్రీ ఎందుకంటే పోల్చున్నారు. తను బాక్స్ టు బాక్స్ మిడ్ ఫీల్డర్, పెడ్రీ ఏమో కంట్రోల్ చేయగలడు బాగా. తను కూడా చాలా మంచి ప్లేయర్, నేనేం అనట్లేదు. పెడ్రీ కూడా చాలా టాలెంటెడ్ ప్లేయర్. కానీ జూడ్ బెల్లింగం తిడితే మాత్రం నాకు మనసు ఒప్పుకోదు. సో జూడ్ బెల్లింగం అంటే నాకు చాలా ఇష్టం, మై ఫేవరెట్. ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, నేను ప్రాణం పోయినా జూడ్ బెల్లింగం, క్రిస్టియానో రొనాల్డో నా ఫేవరెట్ ప్లేయర్స్. వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టేదానికైనా సిద్ధంగా ఉంటాను. సో అది ఇష్టం వాళ్ళిద్దరు మాత్రం. సో థ్యాంక్ యూ అండి. లాస్ట్ చూసాను, లాంగ్ వీడియో చేస్తాను నేను రియల్ మెడ్రిడ్ మీద చేసినప్పుడు. అప్పుడు చెప్తాను జూడ్ బెల్లింగం ఎంత ఇష్టం. వరల్డ్ కప్లో జూడ్ బెల్లింగం మంచి పర్ఫార్మెన్స్, ఆల్రెడీ 2
మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ తీసుకున్నాడు. గానాతో ఎలా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది కూడా పిఆర్ టీమ్ ఇప్పించిందా మరి ఏంటో తెలియదు కానీ. సో ఎప్పుడు నవ్వుతూ ఉంటారు జూడ్ బెలింగమ్. సో థ్యాంక్ యూ, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మా కోహ్నూర్ వజ్రం, మా రియల్ మెడ్రిడ్ వజ్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జూడ్ బెలింగమ్. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అస్. ఎందుకంటే లివర్పూల్ కూడా అప్పుడు కొనాలనుకుని జూడ్ బెలింగమ్, దాన్ని మనల్ని ఎంచుకున్నాడు. సో ఎప్పటికీ థ్యాంక్ఫుల్గా ఉంటాను. సో థ్యాంక్ యూ, లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి.